ప్రభు యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము చదువుతున్నాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకుని. ఈ వచనం నుండి మనము 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటగా, నిజమైన వినయానికి విధేయత అవసరం. యేసు తనను తాను బోధలో మాత్రమే కాకుండా చర్యలో కూడా తగ్గించుకున్నాడు. దేవునికి పూర్తిగా విధేయత చూపాడు, మరణం వరకు కూడా. దేవుని చిత్తానికి లోబడాలని మన సముఖతతో నిజమైన వినయం చూపబడుతుంది. 2, త్యాగపూరిత ప్రేమ ఖరీదైనది. యేసు విధేయత ఆయనను అంతిమ త్యాగం, సిలువకు నడిపించింది. నిజమైన ప్రేమ అనేది కేవలం భావాలకు సంబంధించినది కాదు, కానీ లోతైన వ్యక్తిగత త్యాగం అవసరమయ్యే నిస్వార్థ చర్యలకు సంబంధించినది. 3, దేవుని ప్రణాళిక తరచుగా బాధను కలిగి ఉంటుంది. యేసు బాధ దేవుని విమోచన ప్రణాళికలో భాగం. మన జీవితాల్లో దేవునికి విధేయత చూపడంలో కష్టాలు ఉండవచ్చు, కానీ అది అంతిమంగా ఒక గొప్ప ఉద్దేశానికి ఉపయోగపడుతుంది. దేవుడు ఈ మాటలను దీవించును గాక.